హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈజీ కుక్ ఛానల్లో చూడబోయే రెసిపీ వచ్చేసి ఈజియెస్ట్ రెసిపీ సాంబార్ లేక పప్పుచారు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో దీన్నే ముక్కల పులుసు అని కూడా పిలుస్తుంటారు. ఈ సాంబార్ కానీ పప్పుచారు కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఈరోజు చూసేద్దాం. ఇది చూడడానికి పెద్ద ప్రాసెస్ లాగా ఉంటుంది కానీ చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలాగే ఇందులో అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి చాలా హెల్తీయెస్ట్ రెసిపీ. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఈ సాంబార్ కోసం 1 కప్పు వరకు కందిపప్పు తీసుకొని 2 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు ఉడికించినప్పుడు తొందరగానే ఉడికిపోతుంది. అలాగే తిన్నప్పుడు మనకి ఎసిడిటీ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఇలా నానబెట్టుకున్న కందిపప్పులో 1కి 2 వంతులుగా నీళ్ళు యాడ్ చేసుకొని 3 నుండి 4 వరకు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించుకుంటాను. అలాగే ఈ సాంబార్ కోసం పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీటిలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ తీసుకోండి. బాండీ కొంచెం పెద్దగా ఉన్నదే తీసుకోండి, ఎందుకంటే సాంబార్ మరుగుతున్నప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. ఈ బాండీలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు, కొద్దిగా క్యారెట్ ముక్కలు, అలాగే కొన్ని సొరకాయ ముక్కలు, అలాగే కొన్ని దొండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఇవి కూరగాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వేరే కూరగాయలతో కంపేర్ చేస్తే ఇవి కొద్దిగా ముందు ఉడికించుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి. ఇలా యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే బెండకాయలు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకా ఏమైనా కూరగాయలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకొని కొంచెం బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఈ ముక్కలు ములిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేను కల్లుప్పు యాడ్ చేస్తానండి. మీ దగ్గర లేకపోతే నార్మల్ ఉప్పు అయినా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు మగ్గించండి. ఈ కూరగాయలు ఉడికేలోపు మన పప్పు కూడా ఉడికిపోయింది. నేను ఇక్కడ పప్పుని మిక్సీలో ఫైన్గా పేస్ట్ చేసుకుంటానండి. మీకు ఇష్టం లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలాగా కూరగాయల ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఈలోపు ఇలా ఒక 80% వరకు ఉడికితే సరిపోతుందండి. తర్వాత కూడా ఉడుకుతాయి కాబట్టి సరిపోతుంది. ఇలా మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది అంతవరకు ఉడికిందన్నది. ఇలా ఉడికిన దాంట్లో నేను పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ కందిపప్పు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలుపుకొని దీంట్లోకే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. తొలకలు లేకుండా యాడ్ చేసుకోండి. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్ కలర్ అనేది బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా మరొకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని మరిగించండి. ఈ టైంలో మనం ముందుగా కొద్దిగానే ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దీంట్లోకి కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోండి. బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల పులుపు, ఉప్పు, కారం అన్నీ ఈవెన్గా బ్యాలెన్స్ అవుతాయి. ఇలా బెల్లం యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు మరిగించండి. ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఈజీగా రెడీ అయిపోయింది సాంబార్. ఇంకా దీనికి తాలింపు పెట్టేద్దాం. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు గిన్నెని తీసుకొని దాంట్లోకి 2 నుండి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేయండి. దీంట్లోకి 2-3 తుంచిన ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది టోటల్లీ ఆప్షనల్ మాత్రమేనండి. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు.
ఇంగువ యాడ్ చేసి ఒక 2-3 సెకండ్స్ అలా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్లోని యాడ్ చేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకునే సాంబార్ రెడీ అయిపోయింది. ఇది లాంగ్ ప్రాసెస్లో ఉంటుంది కానీ చాలా ఈజీ. నెక్స్ట్ టైం మీ ఇంట్లో ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. ఈజీగా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకే కాకుండా ఇడ్లీలోకి, వడలోకి, దోశలోకి చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.